తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వీటీ అప్డేట్స్. మనకి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 20 జిల్లాలలో కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్టుగా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్డేట్స్ అనేది విడుదల కావడం అయితే జరిగింది గంట క్రితమే. సో ఏ ఏ జిల్లాలో పేర్లు ఉన్నాయో మీకు వీడియోలో పూర్తి సుష్ఠత సమాచారం అనేది అందిస్తాను. అదేవిధంగా మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన 2 కీలకమైన అప్డేట్స్ అనేది ఉన్నాయి. సో, అప్డేట్స్ ఏంటో కూడా మీకు ఈ వీడియోలో అయితే అందిస్తాను. అదేవిధంగా ఏ ఏ జిల్లాలలో ముఖ్యంగా ఈ పెన్షన్ల పంపిణీ ఉంటుందో కూడా మనకి తాజా సమాచారం అనేది రావడం అయితే జరిగింది ఒక గంట క్రితమే. సో, దానికి సంబంధించిన కీలకమైన లేటెస్ట్ అప్డేట్స్ అనేది తీసుకోవడానికి మీ ముందుకైతే రావడం అయితే జరిగింది. మన గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఈ పెన్షన్ల పైన కీలకమైన అప్డేట్స్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. కీలకమైన మనకి ఇటువంటి లింక్ అనేది ఇటువంటి అప్డేట్ చేసుకుంటేనే కొత్త పెన్షన్లు తొందరగా వారి ఖాతాలో జమ చేస్తామని, అలాగే ఎటువంటి అనర్హులకు కాకుండా అర్హులకి మాత్రమే ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తామని, ఇటువంటి సెట్టింగ్స్ ఇటువంటి అప్డేట్స్ ఉంటేనే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ జిల్లాలలో పెన్షన్ల పంపిణీ ఉంటుందని అయితే మన గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క వెల్లడించడం అయితే జరిగింది. అలాగే దీనికి సంబంధించిన పూర్తి సుష్ఠత ఈరోజు ఏ ఏ జిల్లాలలో ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. పంపిణీ చేయడమే కాకుండా మనకి ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు తెలుసుకోవాల్సిన 2 కీలకమైన అప్డేట్స్ కూడా ఈ వీడియోలో మీకైతే అందిస్తాను. అదేవిధంగా మన రాష్ట్ర వ్యాప్తంగా బడ్జెట్ రూపంలో కూడా మన ప్రభుత్వం నుంచి ఏదైతే క్యాబినెట్ మీటింగ్లో సమావేశమైంది, బడ్జెట్ల పైన కూడా మనకి తీర్పు అనేది ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేయడమే లేట్ ఉందని కూడా మంత్రి సీతక్క సమావేశంలో హామీ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో, హామీలేంటో మనమైతే ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతిరోజు లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది మన ఛానల్లో పెడుతూ ఉంటాను. సో, ఇందుకోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకున్నట్టయితే నేను పెడుతున్న ప్రతి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది అందరికంటే ముందుగా మీకే రావడానికి అవకాశాలు ఉంటాయని అయితే చెప్తున్నాను. సో, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే పక్కన ఉన్నటువంటి షేర్ బటన్ నొత్తి మీ బంధుమిత్రులకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేసినట్టయితే వాళ్ళు కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి అవకాశాలు ఉంటాయని అయితే చెప్పుకోవచ్చు. సో, ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కామారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్, సిరిసిల్ల, మంచిర్యాల్, నల్గొండ, కరీంనగర్, మనకైతే కొత్తగూడెం, అలాగే ఇటువంటి జిల్లాలలో మనకి ఈరోజు పెన్షన్ల పంపిణీ అయితే ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. అలాగే పోస్ట్ ఆఫీసుల ద్వారా, బ్యాంక్ అకౌంట్ల ద్వారా మనకి 2 రోజుల క్రితమే ఈ పెన్షన్లు అనేది పంపిణీ చేయడం అయితే జరిగింది. మొత్తంగా కొత్త పెన్షన్లు ఈరోజు ఈ జిల్లాలలో జమ చేస్తున్నట్టుగా మనకి అప్డేట్స్ అనేది ఉన్నాయి కాబట్టి, సో, ఎవరైతే ఈ జిల్లాలు కాకుండా వేరే జిల్లాలు ఉన్నాయో సో, వారికి కూడా రానున్న మనకి 3-4 రోజులలో కూడా ఇప్పుడు చెప్పినా కాకుండా జిల్లాలలో కూడా కంటిన్యూ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది. సో, కానీ ఇప్పుడు ఈ జిల్లాలలో మాత్రమే మనకి ఈరోజు పెన్షన్ల పంపిణీ చేస్తున్నట్టుగా అప్డేట్ అయితే ఉంది. సో, మిగతా వారికి కూడా మనకి రానున్న వారం రోజులలో వారికి ఆ జిల్లాలలో కూడా పెన్షన్ల పంపిణీ అయితే కొనసాగుతుందని, మొదటిగా పెన్షన్లు మనకి పోస్ట్ ఆఫీసుల ద్వారానే ఇస్తారు. దాని తర్వాత బ్యాంక్ అకౌంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తారంట. అలాగే ఈ కొత్త పెన్షన్లు నేరుగా మీ ఖాతాలో జమ కావాలంటే తప్పకుండా ఎన్‌పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేపించుకోండి. సో, అప్పుడే మీకు రావాల్సిన పెన్షన్ డబ్బులు అనేది తొందరగా నేరుగా మీ ఖాతాల్లోకి జమ కావడానికి చాలా వరకైతే అవకాశాలు ఉంటాయని అయితే చెప్పుకోవచ్చు. సో, ఇప్పుడున్న అప్డేట్స్ అయితే ఇది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.